మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపోజల్ 24 అవర్స్ ట్రేడింగ్ జరిగేటట్టుగా ఇప్పుడు సెబీ అనేది ఒక మళ్ళీ ప్రతిపాదన. అయితే ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్లు ఏంది, మైనస్ పాయింట్లు ఏంది, 24 అవర్స్ ఉండటం బెటరా, ఉండకపోవటం బెటరా, ఉంటే లాభాలు ఏంది, నష్టాలు ఏందో చూద్దాం. జనరల్గా ఏంటంటే మన మార్కెట్లో ప్రీ ఓపెన్ మార్కెట్ 9కి స్టార్ట్ అయింది, 9:15కి రియల్ మార్కెట్ స్టార్ట్ అయింది, 3:30కి క్లోజ్ అయింది. అమెరికాలో అయితే మాత్రం ఉదయం 9:30కి స్టార్ట్ అయ్యి 4 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మన దేశంలో అమెరికా, చైనా ఇలా అంటే మనం జనరల్గా 4 మనది యూరోపు, యుఎస్, చైనా. చైనా ఎర్లీ అవర్స్ స్టార్ట్ అయింది, యూరోప్ మధ్యాహ్నం స్టార్ట్ అయింది, యుఎస్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈవినింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇవన్నీ కూడా ఏవైతే జరుగుతున్నాయో మన మార్కెట్ల మీద ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ ప్రభావం, అంతర్జాతీయ సంఘటనలు ఏం జరుగుతుందో తెలియదు. రాత్రి జరిగిపోతుంది, పొద్దున్నే అది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటో జరుగుతుంది. అంటే మనం ఈరోజు 3:30కి క్లోజ్ అయినాక రేపు ఉదయం 9ంటికి మార్కెట్ జరిగే లోపులోనే ఏదో సంఘటనలు అంతర్జాతీయ సంఘటనలు ఏదో జరుగుతాయి. దాంతో ఏమవుతుంది, మార్కెట్ గ్యాప్ అప్ అన్న గ్యాప్ డౌన్ అన్న జరిగిపోతుంది. దాంతో ఏమవుతుంది, ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనం ట్రేడింగ్ చేసే టైంకి ఆ ప్రభావం అంటే ఈరోజు మనకి బాగా పెరిగినలే, ఆహా ఓహో మంచి లాభంలో ఉంది, మనం రేపు చూద్దాంలో ఎగ్జిట్ అవ్వడానికి అనుకునే లోపల రేపొద్దునే ఏదో జరగటం, గ్యాప్ డౌన్ తోటి ఉండటం, మన లాభాలంతా కూడా ఆవిరైపోవటం జరుగుతుంది. లేదు నష్టాల్లో ఉంటే ఒకసారి పెరగటం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏంటిది, ఈ పరిణామం ఏదైతే తీవ్రత ఆధారంగా మదుపరులు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో భారీగా నష్టపోతున్నారు. కాబట్టి ట్రేడింగ్ సమయాన్ని కనుక పొడిగిస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చని స్టాక్ ఎక్స్చేంజ్లు భావించడం జరిగింది. ఈ ఆయా ఘటనలపై స్పందించేందుకు మరుసటి రోజు వరకు ఉండకుండా, అంటే సపోజ్ ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు, కానీ రేపొద్దుటి దాకా వెయిట్ చేయాలి మనం. రేపొద్దున జరిగిన తర్వాత అనుకునే బదులు మార్కెట్ ఏముంది అనుకోండి, ఆ టైంలోనే మామూలుగానే ఉంటుంది అనేది అనమాట. అంటే ఈ కంటిన్యూగా 24 అవర్స్ కనుక మన మార్కెట్ ఉంటే తద్వారా ఏదైతే నష్టాలు నియంత్రించుకునే ఏదైతే ఉంటుంది తగ్గించుకోవచ్చు నష్టాలను, లేదు ఎగ్జిట్ అవ్వచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవటం జరిగింది. దీంతో ఈ ట్రేడింగ్ సమయం ఏదైతే ఉందో పొడిగింపు దశలో ఇప్పటికే అమెరికా వాళ్ళు అడుగులు వేయటం జరిగింది. దేశంలోనే తొలి 24 గంటల స్టాక్ ఎక్స్చేంజ్ కోసం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ పర్మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. 24 అవర్స్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో అవి 2 విడతల్లో తన కార్యకలాపాలను 2025లో ఆరంభించడం మొదలు పెడుతుంది. అంటే 2025 తర్వాత, అంటే ఇప్పుడు 24 అయిపోతున్నాం, 25లో తర్వాత ఈ తొలి విడతలో అంటే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమెరికా కాలమానం ప్రకారం మళ్ళీ ట్రేడింగ్ ఉంటుంది. తర్వాత రెండో విడతలో 1 గంట బ్రేక్ తీసుకొని 4 to 7, అంటే ఎర్లీ మార్నింగ్ 4, ఈవినింగ్ 7, 4 AM 7 PM, మళ్ళీ 8 PM టు మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ 4 AM వరకు ట్రేడింగ్ని మధ్యలో 1 గంట బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మధ్యలో రాత్రి 7 గంటలకు 1 గంట మాత్రం విరామం ఉంటుంది. అయితే దీంతో ఏమవుతుంది, 24 గంటలు ట్రేడింగ్ అని చెప్తున్నా రోజు మొత్తం మీద 23 గంటలు ట్రేడింగ్ జరుగుతుంది. అయితే క్రిప్టో కరెన్సీకి ఆల్రెడీ ఇప్పుడు 24 అవర్స్ జరుగుతూ ఉంది. అయితే ఈ అమెరికాలో ఏదైతే క్రిప్టో కరెన్సీ చేసేవాళ్ళు బాగా పెరగటం జరిగింది. కరోనా టైంలో 5,000 ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ $1,00,000 దాటిపోవటం జరిగింది. దాంతో క్రిప్టో కరెన్సీ చేసేవాళ్ళు సంఖ్య పెరిగిపోతుంది. అది 24 అవర్స్ మార్కెట్ కాబట్టి ఉదయం ఖాళీగా ఉన్నవాళ్ళు ఉదయం, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నవాళ్ళు మధ్యాహ్నం, సాయంత్రం ఖాళీగా ఉన్నవాళ్ళు సాయంత్రం, వాళ్ళ యొక్క ఖాళీగా ఉన్న టైంని బట్టి వాళ్ళు ఎంటర్ ఎగ్జిట్ చేయటం. దీంతో 24 గంటలు కనుకుంటే ఎక్స్చేంజ్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళకి ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు అప్పుడు ట్రేడింగ్ చేసుకోవటం, ఆ వెసులుబాటు ఉండటం వలన, సంఖ్య పెరగటం వలన ఇప్పుడు 24 గంటలు మన మార్కెట్ కూడా చెయ్యాలి అనేది ఒక ఆమోదం పొందింది అనేది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అయితే అమెరికా కంపెనీల ఏదైతే షేర్ల ట్రేడింగ్ ఏదైతే ఉందో మనం ఏషియా కిందకి వస్తాం. వాళ్ళు కూడా ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు మనకు కూడా చేయాలి అని. అయితే ఇప్పుడు మన ఆసియా మార్కెట్లు సమయం ముగిసినాక అమెరికా మార్కెట్లో అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే ఉదయం పూట 7 గంటలకి
ఏషియా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి, మధ్యాహ్నానికి క్లోజ్ అవుతాయి. మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. మంది 9 గంటలకు ఓపెన్ అయింది అంటే ఏమవుతుంది, ఏషియా మార్కెట్లు మధ్యాహ్నం క్లోజ్ అవుతుంది. తర్వాత ఏం జరిగేదో ఏషియా మార్కెట్ల మీద రేపు ఉదయం ప్రభావం ఉంటుంది. అలా కాకుండా ఉండటం కోసం అనమాట. అంటే ఏంది, అమెరికా మార్కెట్లు వాణిజ్యాంశాల ప్రభావం ప్రకారం నెక్స్ట్ డే జరగకుండా రోజంతా ట్రేడింగ్ జరిగితే వాళ్ళ యొక్క ఆసియా మదుపర్ల సంఖ్య పెరగవచ్చు. ట్రేడింగ్ సమయం పొడిగింపు వలన అమెరికాలో ఏదైతే ఉందో దానికి ఇదొక కారణం అనమాట. అయితే మన దేశంలో కూడా మన యొక్క ఈక్విటీ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మార్కెట్ల నియంత్రణ సెబీ కోసం పర్మిషన్ పంపటం జరిగింది. అయితే ఈ బ్రోకర్ల నుంచి సరైన ఇప్పటివరకు ఇంకా స్పందన రాలేదు. ఆ ప్రతిపాదనని సెబీ తిరస్కరించడం జరిగింది. అయితే అందువలన ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సమయం పొడిగింపు ఉందో ప్రజెంట్ పక్క పెట్టినట్టుగా చెప్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఈ చిన్న మదుపర్లు బాగా నష్టపోతున్నందున ట్రేడింగ్ సమయం పెంపు దిశతోటి ఇంకా సెబీ సానుకూలంగా వ్యవహరించకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవటం. రెండోది F&O ఏదైతే ఉందో చిన్న మదుపర్లను దూరం చేసేందుకే F&O వారం వారి కాంట్రాక్టుల సంఖ్య తగ్గించటం, ఈ లాట్ పరిమాణాన్ని పెంచటం, ట్రేడింగ్ సమయాన్ని కనుక పెంచితే ఈ చర్యల ఫలితం ఉండకపోవచ్చు అనేది ఒకటి. అయితే ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే స్టాక్ మార్కెట్పై అవగాహన లేకుండా అతి తక్కువ వ్యవధిలోనే లాభాలు సంపాదించాలనే ధోరణితో F&Oలో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ఈ ప్రస్తుత సమయంలో నష్టాలు, ఈ రుసుములు, ఇలాంటి చిన్న మదుపర్లు F&Oలో పోగొట్టుకునేదే ఎక్కువ ఉంది తప్ప సంపాదించేది తక్కువ ఉందని. అయితే ట్రేడింగ్ సమయాన్ని పొడిగిస్తే ట్రేడింగ్ ఇంకా చేసి భారీగా నష్టపోతారు అనేది ఒక అభిప్రాయం. అయితే సాధారణంగా జనరల్గా ఏం జరుగుద్ది అంటే స్టాక్ మార్కెట్లో సంపాదించే వాళ్ళకంటే నష్టపోయే వాళ్ళు, లాభపడే వాళ్ళు ఎవరు ఎక్కువ శాతం అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు. అందుకని ఒకటి. రెండోది ఏంది, ఇంట్రాడే చేసే వాళ్ళకి రుసుముల రూపంలోనే ఎక్కువ పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే బ్రోకరేజ్ అనుకోండి వాటి మీతోటి. తర్వాత ఈ ట్రేడింగ్ సమయం కనుక పెంచితే ఇంకా నష్టాలు పెరగవచ్చు అనేది ఒక అభిప్రాయం. అయితే లావాదేవీలు ఎప్పుడైతే బాగా జరుగుతాయో మనం అంటే ట్రేడింగ్ ఇంట్రాడే చేస్తున్నప్పుడు 24 అవర్స్ ఉన్నప్పుడు కంటిన్యూగా గమనిస్తూ కూర్చోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమయం అంతా దాంతో కేటాయించాలి. దాంతో కేటాయిస్తే సమయం అంతా సిస్టమ్ ముందు కూర్చుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఫ్యామిలీతోటి గడిపే టైం తగ్గిపోతుంది. మళ్ళీ ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్లో కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏదైతే ఉందో వాటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. అనేది ఒకటి. తర్వాత ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఇది ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ఈ వ్యసనంగా మారటం వల్ల వాళ్ళు డబ్బులన్నీ అయిపోయాక మళ్ళీ వాటి కోసం అప్పులు చేయటం, మళ్ళీ వాటి అప్పులు తెచ్చడం కోసం మళ్ళీ ట్రేడింగ్ చేయటం, దాంతో ఇంకా ఎక్కువ తక్కువ వేరే పరిస్థితులు తలెత్తవచ్చు. దీంతో ఈ మధ్యకాలంలో మనం చూసినాం, పేపర్లో పడుతూనే ఉన్నాయి, ఆత్మహత్యలు లాంటివి కూడా చోటు చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ దీంతో పాటుగా ట్రేడింగ్ సమయం కనుక పెంచితే ఈ బ్రోకరేజ్ ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్స్ ఉన్నాయో మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుద్ది. ఎందుకంటే కంటిన్యూ ట్రేడింగ్ జరుగుతుందంటే సర్వరు లేకపోతే ప్లాట్ఫాము స్టాఫు వీళ్ళంతా పని చేయాలి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు పని చేసేదానికంటే ఎక్కువ పని చేయాలి, ఎక్కువ షిఫ్ట్లు చేయాలి. అంటే 24 అవర్స్ అంటే 3 షిఫ్ట్లు చేయాలి. 3 షిఫ్ట్లు చేయాలంటే స్టాఫ్ని పెంచుకోవాలి, ఎక్స్పెండిచరు నిర్వహణ వ్యయము ఎక్కువైపోతుంది. మరి ఆ ఖాళీగా ఉన్న టైంలో బిజినెస్ ఉంటుందా ఉండదా, బ్రోకరేజ్ వస్తుందా రాదా, అర్ధరాత్రి తెల్లారుదామని ఎవరు చేస్తారు, ఇవన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఏదైతే లాస్ వస్తుందో ఈ నిర్వహణ భారం అంతా కూడా ఎవరి మీద పడుతుంది, మళ్ళీ బ్రోకరేజ్ రూపంలో ఎక్కువ కలెక్ట్ చేసి అదంతా కూడా మదుపర్ల మీదనే పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా జనరల్గా ఏంటిది అంటే రాబోయే రోజుల్లో చూస్తాం మనం. ఎందుకంటే అలా అలవాటు పడటానికి ఇప్పుడు ఒక్కొక్కటి చేంజెస్ వస్తూ ఉన్నాయి. అవి వస్తున్నాయే ఇప్పుడు కూడా మళ్ళీ వస్తాయి అన్నమాట. అంటే రాబోయే రోజుల్లో 24 అవర్స్కి సంబంధించి ఏమైనా ఉంటే మళ్ళీ ప్రతిపాదనలు, SR నోలు, ఒపీనియన్లు, మళ్ళీ వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా 24 అవర్స్ ఉంటే మనం కూడా ఉంటాం. ఎవరుంటే వాళ్ళు చేసుకుంటారులే, ఆన్లైనే కదా అని చెప్పేసి మళ్ళీ మరి ఏం మార్పులు చేస్తారో ఏం చేస్తారో మనం రాబోయే రోజుల్లో మళ్ళీ నేను అప్డేట్ చేస్తూ ఉంటా. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.